శ్రీకృష్ణపరబ్రహ్మణే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గణేశాయ నమః. ప్రియాత్మ బంధువులారా, నిత్య జీవితంలో భగవద్గీత 487వ భాగం 18వ అధ్యాయం మోక్ష సన్యాస యోగం. రాజసిక తామసిక త్యాగాలను వివరించిన పిదప భగవానుడు సాత్విక త్యాగాన్ని వివరిస్తున్నాడు 9వ శ్లోకంలో. కార్యమిత్యేవ యత్కర్మ నియతం క్రియతేర్జున సంగం త్యక్త్వా ఫలం చైవ సత్యాగం సాత్వికో మతః అంటున్నారు స్వామి. అయ్యా అర్జున, రాజస తామస త్యాగాల గురించి ఇంతవరకు నేను చెప్పాను. ఇక సాత్విక త్యాగాన్ని గురించి చెప్తాను, విను అంటున్నారన్నమాట. మామూలుగా మనుష్యుడు అంటే తాను మనుష్యుడు కాబట్టి ప్రకృతి విధించినటువంటి, శాస్త్రం విధించినటువంటి నియత కర్మలను కర్తవ్య దృష్టితో ఆచరిస్తూ సంఘబుద్ధిని త్యాగం చేయుట సాత్విక త్యాగం అనబడుతుంది. ఇక్కడ ప్రకృతి విధించినటువంటి, శాస్త్రం విధించినటువంటి కర్మల్ని, నియత కర్మలని నిషిద్ధ కర్మలు కాదు, నియత కర్మలు చేయమని చెప్పనటువంటి ఆ నియత కర్మల్ని ఆచరిస్తూ, ఎలా ఆచరిస్తూ, కర్తవ్య దృష్టితో, ఇది నా కర్తవ్యము అన్నటువంటి భావనతో వాటిని ఆచరిస్తూ సంఘబుద్ధి లేకుండా, అంటే ప్రతిఫలాన్ని అపేక్షించకుండా ఫలాన్ని త్యాగం చేస్తూ చేసేటువంటి ఆ త్యాగాన్నే సాత్విక త్యాగం అంటారు. అర్జున, ఈ సాత్విక త్యాగంలో కర్మల నిరాకరణ లేదు, కర్మలని వదలడం అనేది జరగటం లేదు. కర్మ ఫలాలని వదులుతున్నాం, కర్మ ఫలాలతో సహా నిరాకరణే కానీ కర్మల నిరాకరణ ఇక్కడ జరగటం లేదు అంటున్నాడు స్వామి అన్నమాట. అసలు శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ఉద్దేశంలో కర్మ త్యాగమే కాదు అన్నది ఆయన దృఢమైనటువంటి అభిప్రాయం. కర్మ త్యాగాన్ని ఆయన ఎక్కడా కూడా ప్రోత్సహించలేదన్నమాట. అసలు గొప్పతనం అంతా కర్మలో ఉండదు, కర్మ చేసేటువంటి విధానంలో ఉంటుంది అంటాడు స్వామి. ఏమంటున్నాడు ఆయన? అయ్యా అర్జున, సంగం త్యక్త్వా ఫలం చైవ అని నేను 9వ శ్లోకంలో ఇప్పుడు నేను ఉపదేశం చేస్తున్నానే, ఇదే ఉపదేశాన్ని సంగం త్యక్త్వా ఫలానిచ అని ఈ అధ్యాయంలోని 6వ శ్లోకంలో కూడా చెప్పాను చూడు. అంటే ఏంది? ఆ ఫలాన్నితో సంగం లేకుండా, ఆ ఫలం మీద అపేక్ష లేకుండా, ఫలం మీద కాంక్ష లేకుండా నిష్కామంగా చెయ్యాలి అన్నది దీని అభిప్రాయం అనమాట. ఇప్పుడు ఈ 9వ శ్లోకంలో చెప్పిన మాటనే అక్కడ 6వ శ్లోకంలో కూడా నేను చెప్పానే, కాబట్టి ఇదే నా గట్టి అభిప్రాయం అయ్యా, నేను ఆల్రెడీ 6వ శ్లోకంలోనే నేను నిరూపించేస్తున్నాను అంటున్నాను అనమాట. కాబట్టి స్వామి యొక్క అభిప్రాయం ఏంటి అంటే, కర్మ త్యాగం కాదు, కర్మ ఫల త్యాగము. మామూలుగా త్యాగం కూడా ఒక కర్మే అయినప్పుడు, ఏదైనా దుష్కర్మలైనటువంటి అభ్యుదయాన్ని శ్రేయస్సులకు ప్రతిబంధకాలైనటువంటి తామస రాజస త్యాగాల వలన ఏమవుతుందంటే ఆ వ్యక్తికి అధోగతి అవుతుంది. అర్థమవుతుందా? కాబట్టి ఈ తామస రాజస త్యాగాలు పాటించే వాడికి శ్రేయస్సు ఉండదు, అభ్యుదయం ఉండదు, వాడి గతి అధోగతే. అదే కాబట్టి స్వామి ఏం చెప్తున్నాడు ఇక్కడ? సత్కర్మ అయినటువంటి సాత్విక త్యాగాన్ని, అంటే త్యాగం కూడా ఒక కర్మే కాబట్టి ఆ దుష్కర్మలు ఈ రెండు ఏవి? రాజస తామస కర్మలు త్యాగాలు. ఈ సత్కర్మ ఏది? సాత్విక త్యాగం అనమాట. ఈ సత్కర్మ అయినటువంటి ఈ సాత్విక త్యాగాన్నే అవలంబించి శ్రేయస్సుని సాధకుడు పొందాలి అన్నది స్వామి అభిప్రాయం. అంటే ఏంది? త్యాగం అనేది ఏదైనా కర్మే అయినప్పుడు అవి రెండు దుష్కర్మలు ఏవి? ఆ యొక్క రాజసిక తామసిక కర్మలు దుష్కర్మలు. సాత్విక కర్మ వచ్చి, సాత్విక త్యాగం వచ్చి సత్కర్మ. ఆ
ఆ 2 దుష్కర్మల్ని పాటించినట్లయితే అవి ఏమవుతాయి, వాడు అధోగతి పాలవుతాడు. ఎందుకని అవి ప్రతిబంధకాలు అవుతాయి, శ్రేయో మార్గానికి ప్రతిబంధకాలు అవుతాయి, అభ్యుదయానికి ప్రతిబంధకాలు అవుతాయి. ఫలితంగా వాడి యొక్క గతి అధోగతి అవుతుంది వాటిని గనక పాటించినట్లయితే. అలా కాకుండా సత్కరమైనటువంటి సాత్విక త్యాగాన్ని కనుక అవలంబించినట్లయితే వీటికి శ్రేయస్సు కలుగుతుంది, అభ్యుదయము కలుగుతుంది అని చెప్తున్నాడు ఇక్కడ స్వామి అన్నమాట. కాబట్టి ఇంకా ఏంటి అసలు మనకి ఇందులో అర్థమవ్వాల్సిన విషయం ఏంటంటే, శాస్త్ర విహిత కర్మలను కర్తవ్యంగా భావించి వాటి అందరి ఫలాన్ని ఆసక్తిని విడిచి చేయడమే సాత్విక త్యాగము అని మనకి భగవానుడు క్లియర్గా ఇక్కడ చెప్తున్నాడు. ఇక్కడ త్యాగము అంటే ఫలత్యాగమే కానీ కర్మత్యాగం కాదు అని ఈ శ్లోకం మనకు గట్టిగా స్పష్టం చేస్తుంది. కార్యం అని చెప్పినందువల్ల శాస్త్రవిహితమగు కర్మలన్నింటినీ కూడా మనుష్యుడు తప్పక చేయాలి అని బోధిస్తోంది ఈ శ్లోకం మనకు. తామసుడు శాస్త్ర విధి తెలియకనే దాన్ని ఆచరించడు, వాడికి శాస్త్రం తెలియక వాడు ఆచరించడు. రాజసుడు తెలిసి కూడా ఆచరించడానికి అది కష్టమని భావించి చాలా కష్టతరమని భావించి దాన్ని చేయకుండా మానేస్తాడనమాట. సాత్వికుడు ఏం చేస్తాడు, తెలుసుకొని అది కష్టమని అయినప్పటికి కూడాను వాటిని ఆచరిస్తూ కర్తవ్య భావంతో ఆచరిస్తూ సంఘాన్ని ఫలాన్ని వదిలేసి త్యజించి నిష్కామంగా చేస్తాడు సాత్విక త్యాగం కలవడమాట. కాబట్టి సాత్వికుడు ఏదైతే పద్ధతిని పాటిస్తున్నాడో ఆ పద్ధతే ఉత్తమ పద్ధతి. అతడు చేసినటువంటి త్యాగమే ఉత్తమమైనటువంటి త్యాగం అని ఈ శ్లోకం ద్వారా స్వామి మనకి క్లియర్గా చెప్తున్నాడు అన్నమాట. కాబట్టి ఇటువంటి త్యాగాన్నే ఇటువంటి సాత్విక త్యాగాన్నే విఘ్నులందరూ కూడాను అవలంబించాలని స్వామి మనకి ఈ శ్లోకం ద్వారా బోధిస్తున్నారు. రేపటి ఎపిసోడ్లో మరొక అంశంతో మేము ముందుంటాను. అంతవరకు సెలవు. సర్వం శ్రీకృష్ణ.